సార్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఇష్యూ చూస్తున్నాం, ప్రైవేటైజేషన్ అంటున్నారు, లేకపోతే స్టేక్స్ అంతా గవర్నమెంట్ అనేటువంటిది వదులుకోబోతుంది అని వింటున్నాం. అంటే అది వైబిలిటీ అనేటువంటిది ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి సార్? వాట్స్ యువర్ థాట్స్ ఆన్ వైజాగ్ స్టీల్ సార్? మీతో నాకు తెలిసి ఇంత అంత అసోసియేషన్ ఏమన్నా ఉండిందా వైజాగ్ స్టీల్తో? చాలా తక్కువ సార్. ఐ డిడ్ ఏ ప్రాజెక్ట్ ఫర్ దెమ్. ఒక నానో టెక్నాలజీల మీద పనిచేస్తుండేవాడిని. సో ఐ డిడ్ సమ్ నానో కోటింగ్స్ ఆన్ సమ్ ఆఫ్ దేర్ లాడిల్స్. సో నాకు ఇంటరాక్షన్ విత్ వైజాగ్ స్టీల్ ఈజ్ ఓన్లీ అప్ టు దట్ మచ్. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ సార్, ప్రైవేటైజేషన్ గురించి నేను నా నాలెడ్జ్ చాలా తక్కువ. బట్ వాట్ ఐ వుడ్ సే ఈజ్ ఎవ్రీబడి షుడ్ ఫీల్ అకౌంటబుల్ ఫర్ వాట్ దే డూ. అది ప్రైవేట్ సెక్టార్లో అయినా కానీ గవర్నమెంట్ సెక్టార్. నేను జీతం తీసుకుంటున్నాను అంటే నేను ఏం చేస్తున్నాను, ఈ పొజిషన్కి నేను ఏం చేస్తున్నాను, ప్రతి పగలు రాత్రి దాని గురించి ఆలోచించగలుగుతున్నానా కాదా? అలాంటిది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే దెన్ ప్రైవేట్కి గవర్నమెంట్కి తేడా లేదండి. ఎందుకు గవర్నమెంట్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ప్రైవేట్? గవర్నమెంట్ షుడ్ బి యాజ్ ఈక్వల్లీ ఎఫిషియెంట్ యాజ్ ఎ ప్రైవేట్ కంపెనీ. వాట్ ఈస్ రాంగ్? గవర్నమెంట్ అంటే ఎఫిషియన్సీ తక్కువ ఉండాలని రూల్ ఏముంది? ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ఐఐటి హైదరాబాద్, వీ టేక్ డెసిషన్స్. ఐ కెన్ జస్ట్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. May 1st, 2022 our Prime Minister has announced India Semiconductor Mission. Okay, అలాంటిది మేము August 1st we started a BTech program on semiconductors. Great. ఇండియాలో ఇంతవరకు మనకి బీటెక్ ఈఈ, బీటెక్ ఈసీ ఇట్లాంటివి ఉన్నాయి కానీ బీటెక్ ఇన్ సెమీకండక్టర్స్ లేదు. సో వీ ఫెల్ట్ దట్ ఈ ఫ్యాబ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ఇండియా. ఎక్కడున్నాయి, వేర్ ఆర్ ద ఇంజనీర్స్, రైట్ కైండ్ ఆఫ్ ఇంజనీర్స్ అని ఆలోచించాం. వెంటనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం 3 నెలల్లో మేము. అలాగే 3 నెలల్లో May 1st నుంచి August 1st కల్లా వీ బ్రాట్ అవుట్ ఎన్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఆన్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ప్యాకేజింగ్, సెమీకండక్టర్ ప్యాకేజింగ్. ప్రపంచంలో ఎక్కడ అలాంటి ప్రోగ్రాంలు లేవు, మాస్టర్స్ ప్రోగ్రామ్స్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ప్యాకేజింగ్లో ప్రొఫెసర్ రావ్ తుమ్మల అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇండియా సెమీకండక్టర్ మిషన్కి హీ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద అడ్వైజర్. అండ్ హీ టోల్డ్ మీ ఆన్ దట్ డే, ప్రొఫెసర్ మూర్తి, నేను 35 ఇయర్స్గా పనిచేస్తున్నాను జార్జియా టెక్లో. ఐ కుడ్ నాట్ స్టార్ట్ అన్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఆన్ సెమీకండక్టర్స్ ఆన్ ప్యాకేజింగ్. కెన్ యూ ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్? వెంటనే మా ఫ్యాకల్టీ అందరూ ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కలిసి 3 నెలల్లో దాని కరికులం డెవలప్ చేయటం, దాన్ని అడ్వర్టైజ్ చేయటం, స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవటం, క్లాసులు August 1st స్టార్ట్ అయ్యాయి. ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ 3 నెలల్లో ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగలుగుతోంది అంటే అన్లెస్ ఇట్ ఈజ్ ఎఫిషియంట్ ఇట్ విల్ నాట్ హ్యాపన్. సో అది ఆ ఎజిలిటీ అనేది రావాలి, ప్రతి ఫీల్డ్లోనూ రావాలి. ఓకే, ప్రతి ఆర్గనైజేషన్లో రావాలి. అది మనసు పెడితే వస్తుంది సార్.